హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో అప్పటికప్పుడు పెరుగుతోటి కమ్మగా చేసుకునే పెరుగు దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కప్పు రేషన్ బియ్యం కానీ లేదా రెగ్యులర్గా అన్నం చేసుకునే సోనా మసూరి బియ్యం కానీ తీసుకుని శుభ్రంగా కడిగి 2-3 సార్లు రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని అందులోనే 2 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 ఇంచి నుంచి 1 ఇంచి వరకు అల్లాన్ని కూడా చెక్కు తీసి కడిగి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అల్లం ఫ్లేవర్ బాగా నచ్చితేనేమో 1 ఇంచి అయినా వేసుకోవచ్చు, లేదంటే కనీసం 1/2 ఇంచి అయినా కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ కల్లుప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు చేర్చుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో 2-3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు మరీ పులిసిపోకూడదు, అలానే మరీ కమ్మగాను ఉండకుండా చూసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని అందులోనే 1/4 కప్పు వరకు మైదా చేర్చుకోవాలి, లేదంటే 3-4 టీ స్పూన్లైనా మైదా వేసుకోవాలి. ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, కాకపోతే అది గోధుమ ఫ్లేవర్ అయితే వస్తుంది. అలా అయినా పర్వాలేదు అనుకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. లేదా మనకు అచ్చంగా బియ్య పిండితో దోశలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఉండాలి అనిపిస్తే మాత్రం మనం మైదానే వేసుకోవాలి. ఇలా మైదా కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మొత్తం పిండిని ఒక గిన్నెలో తీసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ముక్కలు చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా 1 రెమ్మ వేసేసుకుని మొత్తం పిండిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి గట్టిగా ఉంది అనిపిస్తే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు చేర్చుకుని మనం దాన్ని బాగా తిప్పుకుని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఇంత గట్టిగా ఉండకూడదు, జారుగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా మిక్సీ జార్లో కొంచెం నీళ్లు చేర్చుకుని ఆ నీళ్లు చేర్చి ఒకసారి బాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో కానీ లేదా ఆలు ముక్కతో కానీ ఈ విధంగా రాసుకున్న తర్వాత మరి రవ దోశ అంత పలుచగాను కాకుండా మనం మామూలుగా వేసుకునే దోశలాగా కాకుండా ఈ విధంగా పలుచగా ఈ పిండిని స్ప్రెడ్ చేసి 2 వైపులా 1/2 స్పూను ఆయిల్ వేసుకుని ఎర్రగా కాల్చి తీసుకుంటే కమ్మటి పెరుగు దోశలు మనం రెగ్యులర్గా తినే దోశల్లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో రెడీ అయిపోతాయి. దీన్ని మనం ఏ చట్నీలతో అయినా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.